హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాహా కామాక్షి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజుటి మన వీడియో ఏంటంటే, నాకు వచ్చే వరకు తెలీదు అది ఎంత పెద్ద సమస్య అనని. బట్ నాకు వచ్చిన తర్వాత తెలిసింది, నాకు అదైతే చాలా పెద్ద సమస్యగా అనిపించింది. ఎందుకంటే ఎప్పుడు చక్కగా ఉండేటువంటి ఫేస్ పైన యాక్ని పింపుల్స్ అనేవి ఎంతలాగా చండాలంగా ముద్ర వేస్తాయి. ఆ స్పాట్స్ అవి ఎంత పెయిన్ ఉంటుంది, అవన్నీ కూడా నేను ఈ యాక్ని పింపుల్స్ పెద్ద పెద్దవిగా రావడం స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు తెలిసింది. సో చాలా అంటే చాలా సఫర్ అయ్యాను నేను. మీకైతే నాకు తెలిసి ఇక్కడ కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. చూడండి. సో ఈ యాక్నే అనేది ఎంత పెయిన్ఫుల్ అసలుకి. ఇంతింతవుగా వచ్చి అక్కడి వరకు రెడ్డిష్గా అయిపోవడము, ఆ లోపల సభ్యము, ఆ పస్సు, నాకైతే పస్సు వస్తుంది దాంట్లో నుంచి. అలాగా ఉంటే అంత పెయిన్. అది చిరిమేస్తే ఏమంటే స్పాట్ పడిపోతుంది, డార్క్ స్పాట్స్ చండాలంగా ఫేస్ అంతా కూడా. అసలుకి ఈ మధ్య ఎక్కువైంది. దానికి కారణం ఏంటి అనేది కూడా నేను అనలైజ్ చేయగలిగాను. ఫస్ట్ నేను ఏమనుకున్నానంటే అవి ఏదైనా జస్ట్ నార్మల్గా వస్తున్నాయేమో అని అనుకున్నాను. అంతా వచ్చేసి పింపుల్స్ స్పాట్స్ పడిపోయాయి. అలాగే అసలుకి ఇది తక్కువ. మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, చూడండి ఫస్ట్ డే ఎలా ఉంది అనేది. నేను ఆల్మోస్ట్ ఇది 4th డే అనుకుంటా, 4th or 5th డే నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకొని నా ఓన్ సెల్ఫ్గా అనమాట. అయితే ఏం చేశాను అవన్నీ కూడా నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. అసలుకి ఈ యాక్నే అనేది ఎందుకు వస్తుంది అని అంటే 3 రీజన్స్ అండి మెయిన్గా. మీకు రీజన్స్ చెప్పబోయే ముందే చెప్పేస్తున్నాను. మీకు ఎవరికైనా సరే రెమెడీ ఎక్కడి నుంచి కావాలో అక్కడి నుంచే చూడాలి అని అనుకుంటే ఒకసారి అయితే డిస్క్రిప్షన్ చెక్ చేసుకోండి, నేను టైం మెన్షన్ చేసి ఉంటాను. అక్కడి నుంచే చూడొచ్చు, ప్రాబ్లం లేదు కంప్లీట్గా డీటెయిల్స్ మొత్తం తెలుసుకోవాలి అని అనుకున్న వాళ్ళు వీడియో మొత్తము చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు నేనైతే ఆ 3 రీజన్స్ చెప్తాను. ఆ 3 రీజన్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్కి ఎక్కువ యాక్నే ఎందుకు వస్తుంది అని అంటే, హార్మోన్ ఇంబ్యాలెన్స్. మనకి లోపల ఉండేటువంటి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు మనం తీసుకునేటువంటి ఫుడ్ అదంతా కూడా మన బ్లడ్లోకి వెళ్లకుండా అదర్ గ్లాండ్స్ అనేవి అవి అబ్జర్వ్ చేసుకుంటాయంట. సో దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయంట, సైడ్ ఎఫెక్ట్స్ కూడా. అవన్నీ కూడా పక్కన పెడితే దాంట్లో వన్ ఆఫ్ ద సైడ్ ఎఫెక్ట్ యాక్నే పింపుల్స్ రావడం అనేది. సో అది ఒక రీజన్. కమింగ్ టు సెకండ్ రీజన్, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది జెంట్స్కి అవ్వదు కదా, మరి మాకెందుకు వస్తున్నాయి అని అనుకోవచ్చు. అది ఎందుకు అని అంటే, టెస్టోస్టిరాన్ అనేది ఉంటుంది కదా, అది కూడా హార్మోనే కదండి, అది బోత్లో ఉంటుంది కదా. అదేంటి అని అంటే, టెస్టోస్టిరాన్ కూడా అలా అయినప్పుడు పిట్యూటరీ గ్లాండ్స్, పిత్తాశయం అంటారు కదా, పిత్త ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా ఇలాగా జెంట్స్లో కానివ్వండి లేడీస్లో కానివ్వండి టెస్టోస్టిరాన్ అనేది ఇదైనప్పుడు యాక్నే పింపుల్స్ అనేవి పెద్దవిగా యాక్నే అనేది రావడం అంతా కూడా జరుగుతూ ఉంది. సో దీనికి డైట్ అనేది తీసుకుంటే మనకి ఎలా అయినా లోపల నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. సో దీనికి సొల్యూషన్ ఏంటి అని అంటే, మనం అవుట్ సైడ్కి ఎంత చేసినా సరే అది కొంతవరకే మనము ఇన్సైడ్కి కూడా చేయగలగాలండి. ఇన్సైడ్కి కూడా చేయగలగాలి అని అంటే మనం దానికి సంబంధించిన పిత్తా డైట్ అనేది ఉంటుంది అనమాట. ఆ పిత్తా డైట్ అనేది మీరు ఎక్కడ కొట్టినా సరే, యూట్యూబ్లో కొట్టినా గూగుల్లో కొట్టినా సరే పిత్తా డైట్ అనేది వచ్చేస్తుంది. లేదక్క మీరు చెప్పండి అన్న కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. మీరు నాకు అది ఒకసారి అయితే మెన్షన్ చేయండి, పిత్తా డైట్ మీకు కావాలా లేకపోతే ఇంకెక్కడైనా సర్చ్ చేసుకుంటారా అనేది. సో ఆ పిత్తా డైట్ అనేది ఫాలో అవ్వాలి. యాక్నే కోసం అయితే స్పెషల్గా ఉంటుంది. నేను బుక్స్లో రెఫర్ చేసుకున్నాను, అలాగే వెబ్సైట్స్లో అంతా కూడా చూశాను. యూట్యూబ్లో అయితే నేను చూడలేదు, మీకు అది కూడా చెప్పేస్తున్నాను. సో ఈ పిత్తా డైట్ అనేది ఫాలో అయితే మనకి ఇన్సైడ్ నుంచి కూడా కాస్త ఎక్కువగా ఫాస్ట్ రిలీఫ్ అనేది ఉంటుంది అనమాట మన యాక్నీకి. అండ్ థర్డ్ కాజ్ ఏంటి అని అంటే, యాక్నీ రావడానికి యాజ్ యూజువల్ ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఈ ప్రాబ్లం ఎక్కువగా వస్తూ ఉంటుంది. అది ఎందుకంటే ఎక్కువగా ఆయిల్ ప్రొడ్యూస్ చేసేస్తూ ఉంటుంది. ఆ డస్ట్ పొల్యూషను ఎక్కువగా పొల్యూషన్ అంటే ఆఫీసెస్కి వెళ్ళి వచ్చే వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. అది ఏ టైప్ స్కిన్ అయినా సరే, ఆయిల్ స్కిన్, నార్మల్ స్కిన్, డ్రై స్కిన్ అనేది కాదు. సో ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా సరే ఇప్పుడు ఈ నవడేస్ యాక్నీ అనేది ప్రాబ్లం అయిపోయింది. థర్డ్ కాజ్ ఏంటి అని అంటే, బయటికి వెళ్ళినప్పుడు ఆ పొల్యూషన్, డర్ట్ అంతా కూడా మనకి ఇక్కడ పేరుకోపోయి ఆ పోర్స్ అనేవి ఆ డస్ట్ని లోపల పెట్టి లాక్ చేసేస్తాయి అనమాట. లాక్ చేసేసినప్పుడు ఆ క్లీన్ కానీ ఆ డస్ట్ పొల్యూషన్ అంతా కూడా అది లాక్ అయిపోయినందువల్ల లోపలే ఉండి ఉబ్బిపోతుంది అనమాట. ఉబ్బిపోయి అంతంతగా మనకి యాక్నే అనేది వచ్చి అది పెయిన్ పెట్టడం అవంతా కూడా అయ్యి మనము బ్లాస్ట్ చేసినప్పుడు అది రిలీజ్ అయ్యి అక్కడ స్కార్స్, మార్క్స్ అనేవి పడిపోవడము ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. సో వీటికి సొల్యూషన్స్ ఏంటి అనేది అయితే నేను ఇప్పుడు మీకు చెప్తాను.
మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా మొదటిసారిగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నేను ఏ వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉండే బెల్ ఐకాన్ కానీ క్లిక్ చేస్తారంటే నేను ఏ వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఎప్పుడు ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం స్టే చేయంటూ హహా కామాక్షి నన్ను యూట్యూబ్లోనే కాకుండా షేర్ చాట్లో ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వాలనుకుంటే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేసేసేయండి. ఇంకెందుకు కలిసి మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో రెమెడీస్ వైస్కి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడా మనకి 3 స్టెప్స్ ఇంపార్టెంట్. CTM అంటే క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్. సో ఈ CTM అనేది పర్ఫెక్ట్గా 2 టైమ్స్ ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. అది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా సరే, ఇంట్లో ఉండే వాళ్ళైనా సరే. ఇంట్లో ఉండే వాళ్ళైతే ఒక ఆఫ్టర్నూన్ క్లెన్జింగ్ అనే స్టెప్ని ఒకటి ఎక్సెస్గా పాటించాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లెన్జింగ్కి వచ్చేసరికి ఇది ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఫాలో అయ్యాను అనమాట. నేను ఫాలో అయ్యేటప్పుడు నాలాగా సఫర్ అయ్యే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అని నేను వీడియో కూడా చేసి పెట్టాను. ఫస్ట్ డే నేను తీసుకునింది అయితే తులసి కేరు. సో తులసి కేర్లోనే నేను క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ అన్నీ కూడా ఫాలో అయ్యాను. సో అట్ ద సేమ్ టైం ఒక ప్యాక్ని కూడా వేసుకున్నాను అనమాట. అవేంటో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. క్లెన్జింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లెన్జింగ్కి వచ్చేసరికి తులసి సోప్. క్లెన్జింగ్ అంటే ఏంటి? మనము క్లీన్ చేసుకోవడమే కదండి. ఆ క్లీనింగ్ పర్పస్కి నేను యూజ్ చేసింది తులసి సోప్, హోమ్ మేడ్. మీకు ఎస్టర్డే వీడియో వచ్చింది కదా. సో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే నేను లింక్స్ అయితే ఐకార్డ్స్లోను, ఎన్కార్డ్స్లో అయినా సరే డిస్క్రిప్షన్ వేస్తాను, చెక్ చేసుకోండి. సో తులసి సోప్ తోటైతే మీరు ఖచ్చితంగా వాష్ అయితే చేసుకోండి. లేదు మా దగ్గర సోప్ అవైలబిలిటీ లేదు అని అనుకుంటే నేను దానికి ఇంకొక పర్పస్ కూడా చెప్తున్నాను, అది కూడా క్లెన్జింగ్కేను. అదేంటో ఇప్పుడు ఇక్కడ చూసేసేయండి. సోప్ లేకపోయినా ప్రాబ్లం లేదు. క్లెన్జింగ్కి మనమైతే చక్కగా ఫ్రెష్ తులసి లీవ్స్ తోటి మనము క్లెన్జింగ్ వాటర్ని ప్రిపేర్ చేసుకుందాము. ఏ సోప్ అయినా సరే యూస్ చేయండి, ప్రాబ్లం లేదు. బట్ ఈ వాటర్ తోటైతే మనం ప్రిపేర్ చేసుకొని ఫేస్ వాష్ని చేసుకున్నాము అంటే చక్కగా బాగుంటుంది. ఈ ఆకుల్ని చాలా అంటే చాలా శుభ్రంగా వాటికి 2-3 సార్లు కడగండి. కడిగిన తర్వాత వాటర్ని యాడ్ చేసి దీన్ని బాయిల్ చేసుకోవాలి. మూత పెట్టి బాయిల్ చేయండి. అలాగే కాస్త చల్లారే వరకు మూత తీయొద్దు. చల్లారకపోయినా సరే ప్రాబ్లం లేదు, మనము కోల్డ్ వాటర్లో మిక్స్ చేసుకుంటాం కాబట్టి. బట్ మూత మాత్రం తీయొద్దు. సో నేనైతే ఇక్కడ బాయిల్ చేసేసాను, మీకు చూపించాలి కాబట్టి నేను ఇక్కడ మూతనైతే రిమూవ్ చేసి చూపిస్తున్నాను. బట్ నేను ఇది వెంటనే వాటర్లో అయితే మిక్స్ చేసేసుకుంటాను. బట్ మీరు మాత్రం మూత అయితే తీయొద్దు. ప్రిపరేషన్ అయ్యేంత వరకు ప్రిపరేషన్ అయ్యి మీరు వాటర్ని మిక్స్ చేసేసుకోవచ్చు చక్కగా. ఈ వాటర్ని నార్మల్ ప్లెయిన్ వాటర్లో. సో తులసి క్లెన్జింగ్కి మీరేం చేస్తారు అని అంటే చక్కగా ఈ వాటర్ని ఫిల్టర్ చేసుకోకపోయినా ప్రాబ్లం లేదు. నేనైతే ఇలాగా ఏం చేస్తాను అంటే జగ్లో మిక్స్ చేసేసుకుంటాను ఆ వాటర్ని. నేను ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు తులసి సోప్ ఉంది, నేను అయినా కూడా వాటర్లో కూడా జగ్లో ఈ వాటర్ని మిక్స్ చేసుకొని చక్కగా ఆ వాటర్ తోటి మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఆర్ ఫ్రీక్వెంట్లీ నేను వాష్ అయితే చేసుకుంటూ వచ్చాను అనమాట. ఈ రిమైనింగ్ వాటర్ని ఎత్తిపెట్టుకున్నాను. దీన్ని ఏం చేస్తాను అని అంటే మీకు నెక్స్ట్ చూపిస్తాను. ఈ రిమైనింగ్ వాటర్ని నేను ఎత్తిపెట్టుకున్నానని చెప్పాను కదా. ఈ వాటర్ని ఏం చేస్తాను అంటే ఆకుల్లో ఉండేటువంటి జ్యూస్తో సహా స్క్వీజ్ చేసి టోనర్గా యూస్ చేస్తానన్నమాట. ఇప్పుడు మనకు చూపించబోయేటువంటి తులసి టోనరు ఇదే. మీకు ఆల్రెడీ తులసి యూసేజెస్ అన్నీ కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, అలాగే యాక్నీకి, పింపుల్స్కి అన్నిటికీ ఎలా యూజ్ అవుతుంది అనేది సోప్ ప్రిపరేషన్లో చెప్పున్నాను. అందువల్ల నేను ఇక్కడ మళ్ళీ రిపీట్ చేయట్లేదు. మనకి యాక్నీకే కాదు చాలా రకాల స్కిన్ ప్రాబ్లమ్స్కి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఫ్రెష్ వన్ అయితే ఇంకా సూపర్గా యూజ్ అవుతుంది. అందుకని నేను ఫ్రెష్ వన్ తోటి ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసి నేను యూజ్ చేస్తున్నానండి. ఇంకా సెకండ్ స్టెప్ వచ్చి టోనింగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. నేను ఇందాక చూపించాను కదా, ఆ వాటర్ని వాష్ చేసుకునేదే కాకుండా దాన్నే ఈ డబ్బా నిండుగా నేను ఫిల్ చేసి పెట్టుకున్నాను. ఎవ్రీడే దీన్ని టోనింగ్ అనమాట. ఆఫ్టర్ వాషింగ్ టోనింగ్. మీరు కాటన్ ఉంటుంది కదా, కాటన్ తోటైనా మీరు డిప్ చేసుకోవచ్చు. లేదు అని అనుకుంటే ఇలాగా స్ప్రే బాటిల్తో అయినా సరే స్ప్రే చేసుకోవచ్చు. థర్డ్ వన్ మాయిశ్చరైజింగ్ అని చెప్పాను కదా. మాయిశ్చరైజింగ్కి బిఫోర్ స్టెప్, థర్డ్ వన్లో ఫస్ట్ స్టెప్ ప్యాక్ అనమాట. ఈ ప్యాక్ తర్వాత మాయిశ్చరైజర్ అనేది మనము అప్లై చేసుకున్నాము. సో ఇదైతే తులసి పౌడర్. మీరు డైరెక్ట్గా ఫ్రెష్ తులసి ఉన్నా సరే పేస్ట్ చేసుకుని వాడుకోవచ్చు నేను ఇప్పుడు చేసేటువంటి ప్యాక్కి. బట్ నేను ఇక్కడైతే తులసిని ప్రిఫర్ చేస్తున్నాను. మీకు పౌడర్ కావాలంటే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేసేసేయండి. సో ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్
తులసి పౌడర్ని అయితే తీసుకున్నాను. అలాగే ఒక పించ్ కస్తూరి టర్మరిక్, ఒక పించ్ సరిపోతుంది, జస్ట్ ఫేస్ వర్కే కదా, 1 or 2 pinchesని యాడ్ చేయాలి. సో ఈ ప్యాక్లో ముల్తానీ మిట్టి వచ్చి 1/2 tablespoon వేసాను, అలాగే 2 pinches కస్తూరి టర్మరిక్ వేసాను. దీన్ని మిక్స్ చేయడానికి ఇప్పుడు నేను తులసి వాటర్ని యూజ్ చేస్తున్నాను. మీ ఇష్టం, తులసి వాటర్నైనా యూజ్ చేయొచ్చు, నార్మల్ వాటర్నైనా యూజ్ చేయొచ్చు, అలాగే రోజ్ వాటర్నైనా యూజ్ చేయొచ్చు. మీది డ్రై స్కిన్ అనుకుంటే హనీని కూడా యాడ్ చేసుకోండి. నాది డ్రై స్కిన్ కాదు, ఆయిల్ స్కిన్ కాబట్టి నాకు ఇక్కడ వరకు సరిపోతుంది. మీరు డ్రై స్కిన్ మాత్రం అయితే హనీని ఖచ్చితంగా ఒక 1/2 tablespoon యాడ్ చేసుకోండి. ఈ ఫేస్ ప్యాక్ ఏంటి అని అంటే మనకి టోటల్ కేర్ని మన ఫేస్కి ఇస్తుంది అనమాట. అందుకని ఈ ఫేస్ ప్యాక్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. యాంటీ ఇన్ఫ్లమేటరీగా యూజ్ అవుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీగా యూజ్ అయ్యి మన స్కిన్ పైన ఉండేటువంటి మంటని, ఆ యాక్ని వల్ల వచ్చినటువంటి నొప్పిని తగ్గిస్తుంది. అలాగే దీంట్లో ఉండేటువంటి యాంటీ అలర్జిక్ ప్రాపర్టీస్ మనకి యాక్ని వల్ల వచ్చేటువంటి అలర్జీ, ఇచ్చింగ్ అంతా కూడా తగ్గించి మనకి రిలీఫ్నెస్ని ఇస్తాయి. అలాగే ఈ ప్యాక్లో తులసిలో ఉండేటువంటి వైటమిన్స్, మినరల్స్, ఫైటోన్యూట్రియంట్స్ అన్నీ కూడా ఏంటి అని అంటే మన స్కిన్కి కావాల్సినటువంటి అన్ని పోషకాలని సమకూరుస్తాయి. అంటే మన స్కిన్ని ప్యూరిఫై చేసి క్లీన్ చేస్తాయి, బ్యాక్టీరియాని కిల్ చేస్తాయి. అలాగే స్కిన్ బ్రైటనింగ్గా ఉండడానికి, యాక్ని మార్క్స్, పింపుల్ మార్క్స్ త్వరగా తగ్గడానికి, మన యొక్క పోర్స్ని, ఓపెన్ పోర్స్ ఉంటాయి కదా, వాటిని లైటన్ చేయడానికి ఈ ఫేస్ ప్యాక్ అయితే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇలా అయితే ప్యాక్ అప్లై చేసుకున్న తర్వాత డ్రై అయ్యేంత వరకు ఉంచుకోండి. అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను, నేనేంటి అని అంటే యాక్నీ కేర్లో స్టెప్ బై స్టెప్ ఒక 7 days సిరీస్ లాగా యాక్నీ కేర్ని పెడదాము అని అనుకుంటున్నాను. ఇది మీకు ఎంతమందికి విల్లింగ్ లేదో అది కూడా చెప్పండి. మీకు యాక్నీ వీక్ లాగా సిరీస్ లాగా పెట్టకుండా ఆల్టర్నేట్గా ఇంకేదైనా కూడా ప్లాన్ చేస్తాను నేను. లేదక్క మాకేం ప్రాబ్లం లేదు, యాక్నీ గురించి చూస్తాము మేము, అన్ని టిప్స్ అన్ని రెమెడీస్ అని అనుకుంటే ఎవ్రీడే అవి పోస్ట్ చేస్తూ వస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇది చెప్పడం మాత్రం ఖచ్చితంగా మర్చిపోవద్దు. అలాగే డూస్ అండ్ డోంట్స్, యాక్నీ వచ్చినప్పుడు మనము ఖచ్చితంగా గిల్లేస్తామన్నమాట. సో అది మాత్రం ఖచ్చితంగా చెయ్యొద్దు. డోన్స్లో ఇది నేను చెప్పేది, డూస్ నేను నెక్స్ట్ చెప్తాను. డోన్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్నీని పట్టుకొని గిల్లడము, ఎక్కువసార్లు హ్యాండ్ని టచ్ చేస్తూ ఉండడం, ఇట్లా అనుకుంటూనే ఉంటాము, తముడుకుంటూ ఉంటాం కదా, అలా చేయొద్దు. ఎందుకంటే నేను చేసిన మిస్టేక్ అది. అలా చేస్తే నాకు తెలిసి కూడా నేను చేసిన మిస్టేక్. ఎందుకునంటే అలా చేస్తే ఏమవుతుందంటే మనకి ఎక్కడైనా బ్యాక్టీరియా ఉన్నా సరే అది మనకి ఇక్కడ ఉండే బ్యాక్టీరియాతో మింగిల్ అయ్యి ఇంకొంచెం మనకి ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. లేదు ఇక్కడ టచ్ చేసి మీరు ఇంకొక దగ్గర టచ్ చేసామంటే అక్కడ ఉండే బ్యాక్టీరియా స్ప్రెడ్ అయ్యి లేని చోట కూడా ఆ యాక్నే అనేది మనమయ్యే పెంచుకునే దానికి మనమే ఆస్కారం అవుతాం అనమాట. అందుకోసమని నేను చెప్తూ ఉన్నాను. ఇంకా డూస్కి వచ్చేసరికి ఏం చేస్తారు అని అంటే ఫ్రీక్వెంట్గా ఫేస్ని అయితే వాష్ చేసుకుంటూ ఉండండి. బట్ సోప్ కానివ్వండి, ఫేస్ వాష్ కానివ్వండి, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఆర్ నైట్ టైము, అదే మీరు బిఫోర్ బాతింగ్ అలా వెళ్ళినప్పుడు మాత్రమే. సో రిమైనింగ్ అప్పుడు Day 1 కేర్ గురించి కదా నేను చెప్పేది. నేను మీకు చూపించినట్లుగా ఏం చేస్తారంటే తులసి వాటర్ ప్రిపరేషన్ చెప్పాను కదా, ఈ తులసి వాటర్ని మీరు ఆ నార్మల్ వాటర్లో కలుపుకొని ఫేస్ని వాష్ చేసుకుంటూ ఉండండి ఫ్రీక్వెంట్గా. 1 hourకి ఒకసారి, 2 hoursకి ఒకసారి అయినా, మీకు ఓపిక ఉంటే 1/2 hourకి ఒకసారి అయినా అలాగా. బట్ డోంట్ యూజ్ సోప్స్ అండ్ ఫేస్ వాషెస్. జస్ట్ 3 times మాత్రమే ఈ క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరింగ్ అనేసి జరగాలి. ఓకేనా? లేదు మాకు వీలు పడలేదు అక్క అని అనుకుంటే జస్ట్ నార్మల్ వాటర్తో వాష్ చేసుకొని దీన్ని మాత్రం స్ప్రే చేసుకుంటూ ఉండండి. ఓకేనా? ఇవి ఖచ్చితంగా చేయండి. ఇది Day 1 తులసి కేర్. ఇంకా స్టెప్ 3లో సెకండ్ పార్ట్ లేదా స్టెప్ 4 అయినా అనుకోండి, వాట్ ఎవర్. మాయిశ్చరైజర్ అని చెప్పాను కదా, నేనైతే ఇక్కడ ఎటువంటి కంపెనీ మాయిశ్చరైజర్స్ అయితే ప్రిఫర్ చేయలేదు. ఎందుకంటే ఈ యాక్నే తగ్గే వరకు ఏ కంపెనీ ఐటమ్స్ వాడాలని అనుకోలేదు. అందుకోసమని నేను ఫ్రెష్ అలోవెరా జెల్నే ప్రిఫర్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, జస్ట్ ఒక అలోవెరా పీస్ తీసుకున్నాను. అలాగే నేను ఇక్కడ ఫ్రెష్ అలోవెరాని ఎందుకు తీసుకున్నాను అంటే ఇది కూడా మనకి యాక్నే, పింపుల్స్ సప్రెస్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. మంచి న్యాచురల్ మాయిశ్చర్ని మన స్కిన్కి అందజేస్తుంది, కావలసినటువంటి తేమని అందజేస్తుంది. సేమ్ తులసి లాగానే మనకి యాక్నే బ్యాక్టీరియాని గ్రో కాకుండా కిల్ చేయడానికి సహాయపడుతుంది. సో అందుకోసమని నేనైతే ఇలాగా ఫ్రెష్ అలోవెరాని మాయిశ్చరైజర్గా యూస్ చేస్తున్నాను.